నమస్తే అండి. నమస్తే. బిగ్ బాస్ చూసారా? చూస్తున్నానండి. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించట్లేదు బిగ్ బాస్. ఎందుకంటే అంతా ఫేక్గా నడుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సీజన్ అయినా సరే కొంచెం అయినా బాగుండేది, ట్రూగా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. సో అది కరెక్ట్గా అనిపించట్లేదు నాకు. ఎందుకు ఎవరెవరి మధ్య మీకు ఫేక్ అనిపిస్తుంది? ఎవరి మధ్య మీకు ఫేక్ బాండింగ్ ఆర్ ఫేక్ థింగ్? లేదండి, ఫేక్ బాండింగ్ ఇంకా లేవు, అయిపోయినాయి. ఆ బాండింగ్స్ అయిపోయినాయి. ఓకేనా? ట్రూ బాండింగ్ అయితే మాత్రం ఇమ్మాయిల్ గారు, సంజన గారు. ట్రూ గురించి చెప్తానండి, ఫేక్ గురించి ఎందుకు, ట్రూ గురించి చెప్తాను. వాళ్ళిద్దరు ట్రూగా ఉన్నారు. ఇంకా ఫేక్ ఎవరెవరు? ఫేక్ అయితే ఎవరు లేరండి, ఇంకా అయిపోయినాయి, అవన్నీ అయిపోయినాయి. ఇంకా బర్నీ గారు, దివ్య గారు, తనుజ గారు ఈ బాండింగ్లో అవన్నీ పోయినాయి. సో ఫేక్ అయితే ఎవరు లేరు ఇంకా. అంటే నిన్న బాగా గొడవైంది కదా, వాళ్ళిద్దరికి సపోర్ట్ చేయట్లేదు అని భరణి గారు, దివ్య గారు అండ్ తనుజ గారికి. ఎవరికి సపోర్ట్ చేస్తే తనుజ గారికా? సపోర్ట్ ఎందుకు చేయాలండి? నాకు ఒక మాట మాట్లాడితే ఇప్పుడు మీరే అన్నారు ఎవరి పాటికి వాళ్ళు సపరేట్గా ఆడుకోవాలంటున్నారు. అంటప్పుడు సపోర్టింగ్లు ఎందుకు చేయాలి నాకు అర్థం కాదు. చేయాలని వాళ్ళకు ఉండాలి. మీరు అడుక్కోవడం ఎండిపోయిన అడుక్కున్నారా అనుకుందాం, వేయాలా లేదనేది వాళ్ళ ఇష్టం. మీ ఇష్టం ఏంటి? అంటే అన్ని రోజులు పక్కన ఉండి ఎన్ని రోజులు కాదండి, ఇప్పుడే కాదు, ప్రతిరోజు కూడా మీ పక్కనే ఉంటారు. గేమే, గేమ్లో సపోర్ట్ చేయాలో వద్దనేది వాళ్ళ ఇష్టం. మామూలు బాండింగ్ పరంగా మీతో సపోర్ట్ ఉంటారు, అంతే, అది వేరే విషయం. అంటే తనుజ గారిని కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయడం అనేది దివ్య ఫేర్ అంటారా? అమ్మాయి స్ట్రాటజీ అండి, ఫెయిర్ అన్ఫెయిర్ అని నేను చెప్పలేను కదా. కాకపోతే నేను ఏమంటానంటే, అమ్మాయికి ఒక మాట చెప్పింది డైనింగ్ టేబుల్ దగ్గర, నాకు చెప్పావు కదా అని చెప్పేసి తనుజ పాయింట్అవుట్ చేస్తుంది దివ్యాని. ఆ విషయంలో మీకు ఒక విషయం చెప్తాను. అక్కడ కూడా ఫుటేజ్ వచ్చింది మనకి, ఇన్స్టాగ్రామ్లో వదిలేరు. అక్కడ కూడా దివ్య క్లారిటీగా చెప్తుంది, తనుజ, రీతు మీరిద్దరు ఉంటే తనుజ నేను నీకే సపోర్ట్ చేస్తాను అనింది. సో ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇమ్మాయిల్ గారు యాడేరు కాబట్టి ఇమ్మాయిల్ గారు లాస్ట్ టైం దివ్యకి సపోర్ట్ చేశారు. నేను చెప్పండి, ఇమ్మాయిల్ గారు ఎవరైనా సరే దివ్యకి సపోర్ట్ చేస్తారని అనుకుంటారా? లాస్ట్ టైం వాళ్ళిద్దరు కెప్టెన్సీ కోసం ఉన్నప్పుడు తనుజాకే అనుకుంటారు. బట్ దివ్య గారు స్టాండ్ తీసుకున్నారు. అలాంటప్పుడు ఈ అమ్మాయి స్టాండ్ తీసుకోకుండా ఎలా ఉంటుంది? సో తీసుకున్నారు. ఒకవేళ తనుజాని తీసుకుంటే ఇమ్మాయిల్ గారు తీసుకుంటే తనుజ, రీతు వచ్చేవాళ్ళు కదా. డెఫినెట్గా తనుజానే సపోర్ట్ చేస్తారు కదా అందరూ. రీతు అవదేమో పాపం అని చెప్పేసి తనుజాని తీసేసి ఇమ్మాయిల్ని పెట్టింది. తప్పేం లేదు కదా. ఇంకో విషయం, ఇక్కడ పోని వాళ్ళ హౌస్మేట్స్ కానీ బయట ఆడియన్స్కి ఏమైనా ఇచ్చుండి అప్పుడు కూడా ఇమ్మాయిల్ గారు గెలిపిస్తే అది ఫేక్. అలా కాదు కదా, గేమ్ పెట్టారు, రీతు ఆడలేకపోయింది. ఒకవేళ తనుజ, ఇమ్మాయిల్ గారు ఉన్నారు, తనుజ గారు ఓడిపోయింది ఖచ్చితంగా. పోనీ తనుజ, రీతు ఉన్నా కూడా కష్టమే, ఎందుకంటే అమ్మాయి ఆడలేదు. అమ్మాయి కొంచెం అట్లా లేదు, అమ్మాయి చాలా సెన్సిటివ్ అండి. ఏమంటారు, ఒక ఎమోషనల్గా వెళ్ళిపోతుంది ప్రతిదానికి. ఎమోషనల్గా ప్రతిదానికి వెళ్ళిపోయే వాళ్ళు గెలవాలన్నా లేకపోతే ఏదైనా ఎక్కువ ఫైట్ చేయాలన్నా చాలా కష్టం. సో అట్లా ఎమోషనల్ అని చెప్పేసి ముందు వెనక మనం చూడలేదు కదా. హౌస్లోకి వచ్చినాకే తెలిసింది ఎవడు ఎమోషనల్, ఎవడు ఫేక్, ఎవడేంటి అనేది. వచ్చిన తర్వాత ఓటింగ్ బయట జనాలది. ఇప్పుడు ఒకవేళ ఒక బ్రదర్ అక్కడ క్వశ్చన్ చేసిన బ్రదరు జనాలు చెప్పాలి, మీరు ఎంత పిచ్చోలాగా ఎందుకు ఓట్లు వేస్తున్నారని చెప్పేసి. అందుకని బిగ్ బాస్ని అనలేంగా. సో అట్లా బయట ఓటింగ్ ఆమెకి నడుస్తుంది. సో బిగ్ బాస్లో కూడా అలానే చేస్తున్నారు మరి, అంతే. కానీ మనకు తెలుసు కదా ఎవరు ఆడుతున్నారు, ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు. నా పరంగా నాకైతే ఇమ్మాయిల్ గారు బాగా ఆడుతున్నారు. గేమ్ పరంగా కావచ్చు, బాండింగ్ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, ప్రతి దాంట్లో ఆయన ఉన్నారు కదా. అలాంటప్పుడు ఆయనే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. తనుజ గారు గేమే ఆడడం లేదు, అట్లాంటప్పుడు ఆమెకి ఓట్ బ్యాంకింగ్ ఎందుకు ఇంత ఉంది? ఆమెకి గేమ్ కోసం రాలేదండి ఓట్ బ్యాంకింగ్ అనేది. ఆమె కొంచెం ఎందుకో తెలియదు మరి. ఉన్నోళ్ళు ఆమె పద్ధతిగా ఉందంటారు, అందంగా ఉందంటున్నారు. అదేమంటే సీరియల్ యాక్టింగ్ ఇట్లా చేస్తుంది కదా ఆమె, అక్కడ ఆల్రెడీ క్రేజ్ ఉంది. మన వాళ్ళు ఆల్రెడీ మీకు విషయం తెలిసిన విషయం ఇది. సినిమా వాళ్ళకంటే కూడా సీరియల్ వారికి ఎక్కువ ఏముంటుంది, ఈ రోజుల్లో ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు అనమాట. పెద్దవాళ్ళు అందరూ చూస్తుంటారు కదా, వాళ్ళు ఏముంది ఫోన్ తీసుకురే వీళ్ళకేంట్రా పాప మంచిది అంటారు. మనం ఏం చేయలేం దానికి. సో అలా వచ్చింది ఆమె కోటింగ్ అనేది. మరి ఒకవేళ తనుజ గారు అసలు టాప్ 5కి రాగలుగుతారా ఇలా ఉంటే? ఎందుకు రారండి, ఖచ్చితంగా వస్తారు. రాకపోతే బిగ్ బాస్ చెప్పేస్తారు. ఈ మధ్య అవుతుంది కదా, జనాలందరికీ అదొకటి వచ్చింది, లేస్తే కేసులు పెట్టేస్తారు, లేకపోతే గేట్ ముందుకు వెళ్ళిపోతారు. ఈ ఒకటి అయిపోయినాయి కదా. తనుజ తీస్తే బ్లాస్టే, ఇంకా నెక్స్ట్ సీజన్ ఉంటుంది లేదు కూడా డౌటే. అంటే మరి తనుజ గారికి కప్పు రావాలి అంటున్నారు, ఇచ్చేస్తారా? నాకు తెలియదండి, నేనైతే మాత్రం కోరుకోవట్లేదు, నిజం కోరుకోవట్లేదు తనుజ గారికి రమ్మని. ఎందుకంటే ఇప్పుడు ఫెయిర్గా ఆడే వాళ్ళకి ఇవ్వాలి గేము, కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి గేము. కష్టపడేది ఇమ్మాయిల్ గారు, సో వాళ్ళకి ఇవ్వాలి గేము, వాళ్ళకి ఇవ్వాలి కప్పు. లేదా సుమన్ శెట్టి గారికి ఇస్తే, సుమన్ శెట్టి గారికి ఎందుకు ఇవ్వాలంటే రీసెంట్ కూడా చెప్తాను, మళ్ళీ చెప్తాను, ఇదే చెప్తాను. ఇండస్ట్రీలో చాలా మంది వెనకబడిపోయి ఉన్నారు. ఒకవేళ సీరియల్ వాళ్ళు ఎలాగోలో వస్తారండి, కానీ ఇండస్ట్రీలో చాలా మంది వెనకబడిపోయి ఉన్నారు. సుమన్ శెట్టి గారు మనకు అప్పుడెప్పుడో సంజయ్ బృందావన్ కాళీ ఇలాంటి పర్సన్స్ అనమాట. అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు, చాలా మంది ఉన్నారు వెనకబడి బయట. సో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి ఒక హోప్ కావాలి, మేము రాగలుగుతాం, మళ్ళీ ఇండస్ట్రీని వెళ్తాం అనేది ఒక హోప్ రావాలంటే ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళకి ఇస్తే మళ్ళీ హోప్ వస్తుంది వాళ్ళకి. కాబట్టి ఆయన కూడా ఇస్తే బాగుంటుంది. ఇమ్మాయిల్ గారికి, సుమన్ శెట్టి గారికి ఇద్దరు ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. అండ్ కళ్యాణ్ గారు సోల్జర్, సో ఈయన కూడా చాలా మంచి వ్యక్తే, బాగానే ఆడతారు.
సో ఈయనకి వచ్చినా కూడా పర్లేదు, కానీ నా పరంగా అయితే సుమన్ శెట్టి గారికి ఇస్తే బాగుంటుంది. గేమ్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే ఎమ్మెల్యే గారు అనమాట. బిగ్ బాస్ వాళ్ళు కళ్యాణ్ని తొక్కేస్తున్నారు అని అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అంటే సరిగా ఫ్రేమ్ లో చూపించట్లేదు కావాలని. అలా ఏం లేదండి, అలా తొక్కేయడం ఏం జరగదు. ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళు కూడా వాళ్ళకి గ్రాఫ్ మంచిగా ఉంది. ఎందుకంటే కళ్యాణ్ మీరు ఓటింగ్ చూసుకున్నట్టయితే ఎలిమినేషన్ ఇప్పుడు నామినేషన్స్ లో ఆయన టాప్ లో ఉన్నాడు, తనుజ కంటే కూడా ఆయన టాప్ లో ఉన్నాడు కళ్యాణ్ గారు. సో అలాంటప్పుడు ఆయన ఎలా తీసేస్తే తీయలేరు. డిమోన్ పవన్ వెరీ గుడ్ అండి. ఇప్పుడు పాప ఆ అబ్బాయి ఏదో ఇప్పుడు ఆడడం స్టార్ట్ చేస్తే నైస్గా ఆ అబ్బాయిని తొలగిచ్చేస్తున్నారండి. డిమోన్ పవన్ని నైస్గా తొలగిచ్చేస్తున్నారు. నిజంగా ఆయన గేమ్ చూద్దామరా బాబు ఇంకోసారి మనం అనుకుంటుంటే తొలగిచ్చేస్తున్నారు. బట్ ఉంటాడండి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ తను. స్టార్టింగ్ నుంచి ఆడుంటే బాగుండేది డిమోన్ పవన్ గారు. మీరు మధ్యలో సర్లేండి, అది వేరే విషయం, ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఆయన పెట్టుకొని గేమ్లో ఉంటే ఈ పాటికి మీరు తనుజ కాదు, ఇమ్మాన్యుల్ గారు కాదు, ఇంకోరు కాదు, వేరే లెవెల్లో ఉండేవాళ్ళు మీరు. ఇదైతే నిజం. అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ సీజన్ కూడా లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ లేదంటారా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వకపోతే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే కష్టపడి ఆడిన వాళ్ళు ఎరిపప్పులు అవ్వకూడదు కదా. తనుజ గారి కన్నా రీతు చాలా బాగా ఆడుతుంది. ఆబ్వియస్లీ తనుజ గారి కంటే రీతు గారే బాగా ఆడతారు. ఇది నిజం. ఎవరైనా కామెంట్ పెట్టుకున్నా నో ఇష్యూ, నిజమే. ఇది రీతు గారే బాగా ఆడతారు. తను టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇప్పుడు నిన్న ఓడిపోయింది అబ్బా, తను కంటెండర్గా ఓడిపోయింది. ఏడ్చిందా? ఏమనింది? నెక్స్ట్ టైం చూసుకుంటా అనింది. అది కదా అర్థమవుతుంది. అట్లా ఉండాలి అమ్మాయి అంటే, ఈ టైప్ ఉండాలి. అంతేగాని చేసాను వాళ్ళు కాదంటే ఎమోషన్ అబ్బా, ఎవడు ఎమోషన్ వాళ్ళది మనం చేయలేం. తనుజ గారు ఏడ్చారు, ఆ ఎమోషన్ మనం చేయలేం, అది వేరే విషయం. కానీ స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. అంటే తనుజ రీతు ఎవరు బెటర్ అంటే డెఫినెట్గా రీతు. ఎలా అనిపించింది నిన్న వార్? చాలా బాధ అనిపించింది అబ్బా, నిజంగా చెప్తున్నా. తనుజ అక్క చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆమె కెప్టెన్ కాకపోయినా పర్లేదు, జనాల మనసులో గెలుచుకుందని తనుజ అక్కకి చాలాసార్లు చెప్పినా కూడా ఆమె నా వల్ల ఇట్లా బోర్డింగ్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతుంది. అక్క నువ్వు ఎంత ఎమోషనల్ అంత అవసరం లేదు అక్క, నువ్వు కంపల్సరీ ఫైనల్కి వస్తావు, గెలుస్తావు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. బిగ్ బాస్లో ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా పర్లేదు, నువ్వు ఆడు అంతే కంపల్సరీ. కెప్టెన్ ఏముంది అక్క, పెడతారు తీస్తారు, కానీ విన్నరు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నీకు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకా అమెరికా? ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకే ఉంది. ఆమె ఏంటంటే చిన్ని విషయాలకి ఎమోషన్ అయిపోవడం వల్ల ఆమె మీద అట్లా బాండింగ్ పడిపోతుంది తప్ప ఆమె అసలు బిగ్ బాస్ లేని ఆమె ఏంటి బిగ్ బాస్ రన్ అవ్వదు మ్యాక్సిమం చెప్పాలంటే. గేమ్ ఆడుతుంది కదా, ఏమమ్మా గేమ్ ఆడుతుందా లేదని జనాలు తెలుసు కదా అక్క. లేకపోతే ఒక్కసారి కూడా ఏమో రావాలి కదా ఫైనల్. అదంటే ఓటింగ్ లో అనేది రావాలి కదా. ఇంత ఘనంగా చేసి అంత ఘనంగా ఇంతమంది చివరికి రీతువే కానీ పవనే అందరూ వచ్చినారు, కానీ ఆమె ఎప్పుడు ఎందుకు రాలేదు? ఆమె ఆడుతుంది కాబట్టి జనాలు సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు బిగ్ బాస్ ఉంటుంది. మెయిన్ కారణం అదే. నాగార్జున సార్ సపోర్టింగ్ కూడా ఉంది కాబట్టి కంపల్సరీ ఆమె ఫైనల్కి వస్తుంది అంటున్నారు. కానీ ఆమె మీద ఎంతవరకు బురద చల్లాలి, ఆమెను అసలు ఫైనల్ వరకు రానియకూడదు అని చెప్పి చాలా మంది వాళ్ళ మనసులో ఉంది, కానీ బయట పడట్లేదు. కానీ జనాల ఆలోచనలు మాత్రం ఆమె ఫైనల్కి తీసుకొని రావాలంతే. ఉంటే నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు పర్టికులర్ గా నిరూపించుకున్నారు కదా, కెప్టెన్సీ టాస్క్ లో విన్ అయ్యి కెప్టెన్ అయ్యారు ప్రతి వారం ఒక్కొక్కరు. కానీ తనుజ మాత్రం ఇప్పటికీ అవ్వలేకపోయింది. అదే కదా, ఎప్పుడైనా సరే మనిషి అన్నోడు గెలుపు ఒక్కసారే వస్తుంది, అది బిగ్ బాస్ తనుజకే వస్తుంది. ఈ కెప్టెన్ అని వస్తాయి పోతూ ఉంటాయి, చెప్పు నేను కెప్టెన్ అయ్యా నేను కెప్టెన్ అని ఏముండదు, కానీ ఫైనల్ మాత్రం విన్నర్ అంతే. అన్న మాధురి నెక్స్ట్ వీక్ వస్తుంది సపోర్ట్ చేస్తా వెళ్ళిపోతున్నారండి. మొన్నటిదాకా అక్క అక్క అంది, అక్క ఏమో పుట్టినరోజుకి వెళ్ళిపోయింది, ఇప్పుడేమో ఇవ్వంటుంది. ఇవేమని పెట్టుకొని వెళ్ళిపోతా చూడాలి. లేదు, ఒక్క విషయం చెప్పనా, ఆమె సొంతగా వెళ్ళిపోయింది తప్ప జనాలు ఏమనలేదు అబ్బా. ఎప్పుడు సరే ఇప్పుడు ఇన్ని రోజులు తనుజ ఎప్పుడు ఏడ్చారు, ఇప్పుడు నామే కూడా ఏడుతున్నారా? అట్లా ఏం లేదు. కంపల్సరీ మాధురి యొక్క తనుజ విన్ కోసమే మళ్ళీ రప్పిస్తారు ఆమెని. ఇంతమందిని రప్పిస్తారు, ఆమె రప్పిలేరా? కంపల్సరీ నెక్స్ట్ వీక్ రామరాత్రులు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె రప్పిస్తారు. బిగ్ బాస్ మాట్లాడమని నీవే చెప్తుందా? ఓకే మేడం, అట్లాగే మేడం మేడం ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ అంటే చీ అనే ఒక పదం వినపడుతుంది బాగా ఫ్యాన్స్ అంటారు. చీ అన్నోడే చూస్తాడు, లైక్ కొడతాడు అన్న. మనుషుల మాటలో నమ్మకూడదు అంతే. నేను మాత్రం సచ్చినా నమ్మను. మనుషులు చూడొద్దంటారు, చూస్తూనే ఉంటారు, లైక్లు కొడుతూనే ఉంటారు, షేర్లు చేస్తూనే ఉంటారు.